కలవంటిది నీ జీవితము, కడు స్వల్పకాలము. యువకాది ఎంతో స్వల్పము, బహు విలువైనది నీ జీవితం. వ్యర్థము చేయకుము యువక, వ్యర్థము చేయకుము. కలవంటిది నీ జీవితము, నిన్ను ఆకర్షించే ఈ లోకము. కాటు వేసేను విషసర్పము, నిన్ను ఆకర్షించే ఈ లోకము. కాటు వేసేను విషసర్పము. యువకాది పాలు జారే స్థలము, బహు విలువైనది నీ జీవితం. వ్యర్థము చేయకుము యువక, వ్యర్థము చేయకుము. బహు విలువైనది నీ జీవితం. వ్యర్థము చేయకుము యువక, వ్యర్థము చేయకుము. కలవంటిది నీ జీవితము, నిన్ను ప్రేమించు యేసు నీకు నూతన సృష్టిగా మార్చెను. నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం నూతన సృష్టిగా మార్చెను. పాపంబు క్షమించి రక్షించెను. ఆ మోక్షమందు నీవుందువు, యుగ యుగములు జీవింతువు. నీవు నిత్యము ఆనందింతువు. ఆ మోక్షమందు నీవుందువు, యుగ యుగములు జీవింతువు. నీవు నిత్యము ఆనందింతువు. కలవంటిది నీ జీవితము, కడు స్వల్పకాలము. యువకాది స్వల్పము, బహు విలువైనది నీ జీవితం. వ్యర్థము చేయకుము యువక, వ్యర్థము చేయకుము. అవును ప్రియుడా, కీర్తన గ్రంథము 119 సంకీర్తన 9వ వచనంలో, యవ్వనులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుందరు, ఈ వాక్యమును జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. యవ్వన కాలమున నువ్వు మారు మనసు పొందితే దేవుని కొరకు నువ్వు బలంగా జీవించగలవు. ఎందుకంటే యవ్వన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. నీ యవ్వన కాలంలో నీవు దేవుని కొరకు పుడితే నీవు సంఘమునకు వెన్నుపూసలాగా ఉంటావు. ఒక మనిషి నిలబడాలంటే వెన్నుపూస చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క రక్షణను పొందుకుంటే మహిమ గల దేవుడు, కృప కలిగిన దేవుడు యవ్వన కాలంలో ఆయన కొరకు గొప్ప కార్యముల ద్వారా జరిగిస్తాడు. కనుక యవ్వన కాలంలో దేవుని కొరకు నిలబడి పాపాన్ని అసహించుకున్న వ్యక్తి యోసేపు.
యోసేపు శ్రమలైన, బాధలైన, కష్టాలైన, నష్టాలైన సహించుకొని, పాపాన్ని అసహించుకొని, నా దేవుని దృష్టికి నేను పాపం చేయనని పారిపోయినవాడు. కనుకనే దేవుని కనుదృష్టి అతని మీద ఉన్నది. ఒక దినమందు అతను ఫరో స్థానంలో చేరుకున్నాడు. యవ్వన కాలమున దేవుడే ఆ కాడిని మోపేవాడు. యవ్వనుడా, నీ యవనేచ్ఛల నుండి పారిపోమని దేవుడు చెప్తున్నాడు. యవ్వనము అనేది పాపంలో త్వరగా పడేస్తుంది. ఎందుకంటే సంసోను అలాగే పడిపోయాడు, దావీదు అలాగే పడిపోయాడు. పడిన స్థితి నుండి తిరిగి లేవగలిగిన వారు ఉన్నారు. రాహాబు వేశ్య దైవ కార్యాలు చూసి దేవునిలోకి వచ్చింది. పాపాత్మున స్త్రీ దేవుని యొక్క కార్యాలు చూసి దేవునిలోకి వచ్చింది. పడ్డవాడు చెడ్డవాడు కదా, పడిన స్థితిని తెలుసుకొని దేవుని కొరకు జీవించాలి. యవ్వనుడా, ఒక అతను కూడా రాశాడు, యవ్వనుడా యవ్వనుడా ఈ లోకం చెడ్డదిరా, ఇప్పుడైనా నీ కండ్లు తెరువరా. పాపం పాములాంటిది, పగపట్టి నిన్ను తరుమునురా, కాటు వేయక మానదురా, అది ఎవరిని వదలదురా. యవ్వనుడా యవ్వనుడా ఈ లోకం చెడ్డదిరా, ఇప్పుడైనా నీ కండ్లు తెరువరా. ఏ మాయను సంసోను వ్యభిచారముత్తులో దిగరా, రెండు కళ్ళు కోల్పోయి తిరగలే విసిరెనురా. ఏ మాయను సంసోను వ్యభిచారముత్తులో దిగరా. ఈ వ్యభిచారంలో పడిపోయి అనేక మంది భార్యలను సంపాదించుకుని జ్ఞానైన సొలొమోను కూడా దేవుని నుండి అతను హృదయాన్ని తొలగించుకున్నాడు. ఎంత జ్ఞానం సంపాదించుకున్నా దేవుని నుండి దూరం. కనుక ఈ పాపం అనేది పాములాగా కాటు వేస్తుంది, అది నీడవల్లి నిన్ను వెంటాడుతుంది. కనుక పాపం చేయటానికి పరుగులటది. కాళ్ళు గీట్లతోనూ, కను సైకిళ్ళతోనూ, ద్వంతార్థాలు అనగా రెండు అర్థాలు కలిగిన మాటలతోనూ మనుషులను మోసపుచ్చేది యుక్తి గలది సైతాను అనేది నిన్ను ఆవరించిందంటే ఒక దెయ్యం వెళ్ళి 7 దెయ్యాలు తీసుకొచ్చి దేవునికి దూరంగా చేసి నరకానికి నడిపిస్తుంది. కనుక యవ్వనులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుందరు, ఈ వాక్యంలో జాగ్రత్తగా చూసుకుని చేతను వస్తున్న పౌలు తిమోతికి చెప్తున్నాడు. తిమోతి ఆయన అన్నాడు, స్టడీ టు షో దెమ్సెల్ఫ్ అప్రూవ్డ్ అంటూ గాడ్ నీడ్ నాట్ టు సేమ్ అను. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు, అది ధ్యానిస్తున్నప్పుడు, అది అర్థం చేసుకున్నప్పుడు అది మన జీవితంలో ఎంతో మేలుకరం. దేవుడు తిమోతి చెప్పిన నీ యవనేచ్ఛలను నువ్వు పారిపోమ్ము అంటున్నాడు. సులువుగా చిక్కులు పెట్టే ఈ పాపాలు యవనస్తుని కంటి ద్వారా, వినికిడి ద్వారా, రుచి ద్వారా, తాకిడి ద్వారా ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాల నుండి దూరమై ప్రభువును రక్షకుడని యేసుని తెలుసుకోవాలి. యేసు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు పరలోకం విడిచిపెట్టి భూలోకి వచ్చినవాడు. నశిస్తున్న దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నట్లు, దావీదు తన భక్తులు చెప్తున్నట్లుగా 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొదటి నుండి మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందు నీవు కృపచేత బలవంతుడు కమ్ము. నీవు నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నాను.
సైనికుడెవడని యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకున్న వాడిని చూచి సంతోషపట్ల ఏ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు కదా. జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు కదా. వ్యవసాయదారుడు అలాగే పాలు పంపులో ప్రథమ ఫలం పొందవలసిన 3 విషయాలు చెప్తున్నాడు. నీవు నా వలన వినిన సంగతులను ఇతరులకు సాక్ష్యంగా నిలబడాలి. పౌలు దగ్గర ఉన్నప్పుడు ఏమైతే నేర్చుకున్నాడో, ప్రభు కొరకు ఏ విధంగా జీవించాడో అది అతను చెప్తున్నాడు. ఎట్టి విధమైన జీవితం జీవించాడు. సైనికులు యుద్ధంలో పోయినప్పుడు తన దండులో చేసుకుని లంచాలు తీసుకుంటే వాడు యుద్ధం చేయలేడు, వాడు చేస్తాడు. జట్టు అయిన వాడు సరిగ్గా న్యాయం చేయకపోతే అక్కడ విజయం అనేది అది ఆయనకు విజయం సాధించలేడు. లాయర్ లేదా ఉపాధ్యాయుడు ఏదైనా సరే ఉద్యోగస్తుడు, వ్యవసాయదారుడు కూడా ఎలాగైతే కనిపెట్టుకుని ఉంటాడో తను సరిగా తన పంట వచ్చినప్పుడు తన ప్రథమ ఫలం తినే హక్కు అనుకుంటాడు. సో యవ్వనులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకున్నది దేవుని యొక్క వాక్యం ఉదయం లేచినట్టు నేను స్తుతించి 10 నిమిషాలు ప్రార్థన చేసి దేవుని వాక్యం చదువుకుంటే నీ జీవితము ధన్యకరమవుతుంది. పక్షరాజు యవన వలె నీ యవనమ్మ కృతను దేవుడు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. కనుక ఈ లోకం అనేది శాశ్వతం కాదు, పరలోకం అనేది శాశ్వతం. మారు మనసు నొందిన బిడ్డగా, పాపాలను గురించి పశ్చాత్తాపడిన బిడ్డగా, రక్షణ పొందిన బిడ్డగా, ప్రభుకి ఇష్టమైన బిడ్డగా, యవనస్తుడు కనుక యోసేపు వలె నీవు పాపానికి పారిపోయి ప్రభు కొరకై జీవించాలి. తిమోతి ఎలాగైతే యేసు ప్రభు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, ఆయన తిరిగి లేచాడు. నేనైతే చెరసాల్లో బంధింపబడ్డాను కానీ దేవునికైతే వాక్యము సువార్త బంధింపబడలేదని చెప్తున్నాను. నువ్వు ఆయన ఎరుగునంటే ఆయన ఎరుగును, ఆయన ఎరుగునంటే ఆయన ఎరుగు. కనుక మన జీవితం మన చేతిలో ఉన్నది, బాగు చేసుకుంటాం. దేవుని మాటను విని దేవుని కొరకే నువ్వు జీవించాలి. ఆ జీవం కలిగిన దేవుడు నీ జీవితాన్ని తేజరిలో మయంగా చేస్తాడు. తెలివి, జ్ఞానం, సంపద అన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. కనుక తల్లిదండ్రులు లోబడాలి, నువ్వు పెద్దలను గౌరవించాలా, దేవుడంటే భయంతో భక్తితో జీవించాలి. ఇవన్నీ బైబిల్ చదువుతున్నప్పుడే, ప్రార్థన చేస్తున్నప్పుడే సాధ్యమవుతాయి. దేవుని మాటకి విధేయులైనప్పుడే నీ జీవితము అవునా. కనుక దేవుడు నమ్మదగినవాడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక ఆయనే తన ఉచితమైన కృపతో ఆయన చిందించిన రక్తము ద్వారా నీకు గొప్ప విమోచన, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. ఆయన నిన్న నేడు మారని దేవుడు, విడివని దేవుడు, ఎడబాయని దేవుడు. ప్రభువును రక్షకులను తెలుసుకుంటే నీ జీవితం ఎంతో ధన్యమవుతుంది. ఆ ధన్యకరమైన జీవితంగా పరలోక రాజ్యాన్ని చేర్చబడతావు. కనుక యవ్వనులు తన యవ్వన కాలంలో ప్రభు కొరకు ఆ కాడి మొయిటి ఎంతో మేలు. నీకు మేలు కలగాలని, ఈ లోకంలో దేవునికి ఇష్టడైన బిడ్డగా ఉండాలని, పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకోవాలని, నువ్వు సంఘానికి ఒక వెన్నుపూసగా ఉండాలని, మంచి మార్గంలో జీవిస్తూ ప్రభు కొరకే నువ్వు సాక్షిగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుని కొరకే నువ్వు జీవించు. ప్రభు కొరకు నువ్వు జీవిస్తే ఆయన నీ కొరకు దాచించనండి. ఎందుకంటే ఆయన ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి సమస్తం మేలు కలుగుటకి జరుగుతాయి. కనుక నీకు మేలు కలుగుటకి కొన్ని సమస్యలు, శోధనలు వచ్చిన ప్రభువును విడిచిపెట్టకుండా ప్రభు కొరకు జీవించు. ప్రభు నేను ఆశీర్వదిస్తాను. అంటే దీవులు నీకు కలుగాలని నేను కోరుకున్నాను. దేవుడిని దీవించగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.